ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి హృదయపూర్వకంగా మిమ్మల్ని అందరినీ మరొకసారి ప్రేమతో ఆహ్వానిస్తూ ప్రభునామంలో మీ అందరికీ నా యొక్క శుభాలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయాన్ని మీరంతా ఎలా ఉన్నారు ప్రియ దేవుని బిడ్డలారా? లేవగానే ఏదైనా శత్రు పోరాటంలో, ఏదైనా కలవరంతో, భయముతో ఈ ఉదయాన్ని ఉన్నారా? దేనిని గుర్చిన వేదన చెందుతున్నారా? నిన్ను గురించి ఆలోచించేవారు, నిన్ను గురించి పట్టించుకునేవారు ఎవ్వరు లేకపోయినా నేను ఒంటరిని అనుకోవద్దు. ఎవరున్నా ఎవరు లేకపోయినా ప్రభు నీతో ఉన్నారు. ఈ ఉదయాన్ని ఆయన నీతో ఉన్నారు. నిన్ను నడిపించడానికి నేను ఉన్నానంటున్నారు. కాబట్టి పరిస్థితులకు భయపడక, అయ్యా నీవు నాతో ఉన్నావు, నీకు వందనాలని ఆయన చేయి పట్టుకొని దేవునితో ఈ ఉదయాన్ని ప్రారంభించండి. మీ ప్రతి సిచ్యువేషన్లో కూడా ఆయన తోడండి, నడిపిస్తాడు. ప్రాముఖ్యంగా మీలో ఇంకెవరికైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. మీ అందరి కొరకు నేను ప్రార్థిస్తున్నాను. మీకు అనుకూలమైతే కామెంట్స్ చదవండి. మీరు కూడా ప్రతి ఒక్కరి కొరకు మీ అనుదిన ప్రార్థనలో ప్రార్థించండి. మన సహోదరుల కొరకు మనం ప్రార్థించినప్పుడు దేవుడు మన దగ్గర నుండి కార్యం ప్రారంభిస్తారు. అందువల్ల ఈ వాక్యం చివరిలో ఎంతమంది అయితే ప్రార్థన అవసరం కోరుతున్నారో అందరి కొరకు మనందరం కలిసి ప్రార్థన చేద్దాం. ప్రభు సన్నిధిలో మొరపెట్టుకుందాం. ఏ ప్రార్థన త్రూసివేడు ప్రభు ప్రతి ప్రార్థనకు జవాబిస్తారు. అనేక సాక్ష్యాలు నేను వింటూ ఉన్నాను. దేవుడు ఇంకా అనేకమైన అద్భుతాలు మన ఆత్మీయ కుటుంబంలో జరిగించబోతున్నారు. విశ్వాసంతో చివరి ప్రార్థనలో ఏకీభవించండి. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికే చెల్లునుగాక. ఈరోజు ప్రభు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 29వ వచనము. మీకు కరువు రానియక ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చి అభివృద్ధి పరతును. ఆమెన్. ఈరోజు వాగ్దానాన్ని వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను గురించి ఏ విధంగా ఆలోచిస్తున్నారో, నువ్వెంత సమృద్ధితో ఉండాలని, ఎంత సంతోషంగా ఉండాలని ప్రభు కోరుతున్నారో ఈ వాగ్దానం ద్వారా మనకు తెలుస్తుంది. తన బిడ్డలు కరువుతో ఉండడం, అక్కరలో ఉండడం, లేమితో ఉండడం, కష్టాలలో ఉండడం, కన్నీళ్లతో ఉండడం ఆయనకి ఎంత మాత్రం ఇష్టం లేదు. ఆయన నిన్ను సమృద్ధితో నింపాలని, నీ ధాన్యానికి ఆజ్ఞ ఇచ్చి నిన్ను అభివృద్ధిపరచాలని, నీ జీవితంలో ఉన్న సమస్తానికి ఆజ్ఞాపించి సమస్తమైన విషయాల్లో నీవు అభివృద్ధి చెందాలని దేవుడు కోరుతున్నాడు. ఈ వాగ్దానంలో మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే, సమస్తము పైన దేవుడు సర్వాధికారి. అందువల్లే కరువు రానియక ధాన్యమునికి ఆజ్ఞాపిస్తాడు ఆయన. అలాగే సమృద్ధి ఒక్క అంగుళం కూడా వెనక్కి వెళ్ళలేదు. కొందరు అనుకుంటూ ఉంటారు, నా లోటు తొలగించుకోవడానికి, నా కరువు తప్పించుకోవడానికి నేనేదో ఒకటి చెయ్యాలి, నేనేదో విధంగా సంపాదించాలి, నేను కష్టపడి సంపాదించుకోవాలి, కష్టపడి నా బిడ్డలను పోషించుకోవాలి, ఈ పరిస్థితులన్నింటినీ తప్పించుకోవడానికి నేనే ఏదో ఒకటి చెయ్యాలి అని ఆలోచిస్తూ, చింతిస్తూ అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే కరువుకు కారణమైన ప్రతి విషయాన్ని ఆజ్ఞాపించి తొలగించగలిగిన ఏకైక సర్వాధికారి, శక్తిమంతుడు ఆయనే. మనుషులకు కన్నీరు తెప్పించి వేదన కలిగించే ప్రతి విషయాన్ని కూడా ఆయన ఆజ్ఞాపిస్తాడు. ఆయన ఆజ్ఞతోనే, ఆయన అనుమతితోనే ధాన్యం పండుతుంది. ఈ లోకంలో ఏది పండాలన్నా, ఏది అభివృద్ధి చెందాలన్నా, ధాన్యం పండాలన్నా, గాదె నిండాలన్నా ఆయన ఆజ్ఞ, ఆయన అనుమతి, ఆయన సహాయము ఎంత అవసరం. దేవుడు ప్రతి మనిషి సమృద్ధితో ఉండాలని కోరుకున్నాడు. వారిని అందుకనే పుట్టించాడు ఈ లోకంలో, సమృద్ధితో ఉండాలనే ఆయన ఉద్దేశం. అయితే చాలామంది ఇంకా లోటులో, లేమితో, కరువుతో ఉండడం చూస్తున్నాం. కరువుకు కారణాన్ని పరిశీలిస్తే, దేవుడు మానవుని సృష్టించినప్పుడు వారిని అధికారులుగా సృష్టించి ఏలేవారినిగా చేసి వారికి సమస్తాన్ని సమృద్ధిగా అనుగ్రహించాడు. అయితే ఆజ్ఞాతిక్రమం వలన మనిషి ఈ ఆశీర్వాదాలన్నీ కోల్పోయాడు. మనిషి దేవుని ఆజ్ఞను ధిక్కరించడం వలన సృష్టి మనిషికి లోబడడం లేదు. సమృద్ధినివ్వాల్సిన భూమి ఇవ్వలేకపోతోంది. ఈ భూమిని మనిషి కొరకు ఆశీర్వదించాడు ప్రభు.
అయితే మనిషి పాపం వలన భూమి శపించబడుతోంది. అలానే మన పాపం వలన మన జీవితంలో అనేక విషయాలు ఆశీర్వాదం కోల్పోతూ ఉన్నాం. అయితే ఎవరైతే ఆయనకు లోబడతారో, ఎవరైతే పూర్తిగా ఆయనపై ఆధారపడతారో, నేను అభివృద్ధి చెందాలన్నా, ఆశీర్వదించబడాలన్నా నా దేవుడే చెయ్యాలి, నా కష్టాన్ని బట్టి నేను పైకి వెళ్ళలేను, ఆయన ఆశీర్వాదమే నాకు ఐశ్వర్యం ఇస్తుందని పూర్తిగా ఆయనకు లోబడి ఆయన సహాయాన్ని తీసుకుని ముందుకు వెళ్ళిన వారు ఎంతగానో ఆశీర్వదించబడతారు. చూడండి, దేశం కాని దేశంలో, స్వంత వారెవరూ లేని దేశంలో, తనది కాని పరిస్థితిలో యోసేపు దేవుని సహాయం తీసుకొని, దేవుని తోడు తీసుకొని ఎంతగానో ఆశీర్వదించబడ్డాడు. యోసేపుని గురించి వ్రాయబడి ఉంది చూడండి, ఆదికాండము 41వ అధ్యాయము 49వ వచనంలో, యోసేపు సముద్రపు ఇసుక వలె అతి విస్తారముగా ధాన్యమును పోగు చేసెను, కొలుచుట అసాధ్యమైన గనుక కొలుచుట మానివేసెను. ఎంత అద్భుతకరం కదా! ఆ సమయంలో ప్రాంతమంతా భయంకరమైన కరువుతో ఉంది. 7 సంవత్సరాల నుండి కరువు. అయితే యోసేపు దగ్గర మాత్రం విస్తారంగా ధాన్యం ఉందంట. కొలవడానికి కూడా అసాధ్యమైపోతుందంట. అందరూ ఆహారం లేక కరువుతో విలవిల్లాడిపోతూ ఉంటే దేవునిపై ఆధారపడి, దేవునిపై ఆనుకొని, దేవుని తోడు తీసుకుని ముందుకు వెళ్తున్న యోసేపు జీవితంలో మాత్రం కరువు లేదు. ఆ కరువుతో ఉన్న 7 సంవత్సరాలు కూడా సమృద్ధితో ఉందంట ఆ దేశం యోసేపుని బట్టి. ఆ దేశంలోనే కాదు, యోసేపు తన దగ్గరకు వచ్చిన వారందరికీ కూడా ధాన్యాన్ని ఇచ్చాడు. ఎవరైతే కరువుతో ఆకలితో విలవిల్లాడుతూ యోసేపు దగ్గరకు వచ్చారో వారందరినీ కూడా పోషించాడు యోసేపు. అది యోసేపు కష్టం వలన కాదు, కానీ యోసేపు దేవునిపై ఆధారపడ్డాడు. యోసేపు దేవుని తోడు తీసుకున్నాడు. యోసేపు నీవే నా ఆధారమయ్యా, నీ ఉంటేనే నేను ముందుకు వెళ్తానని దేవునితో కలిసి దేవునితో పాటు ముందుకు వెళ్ళాడు. అందువల్లే యోసేపు అంత సమృద్ధిని పొందుకున్నాడు, అంతగా ఆశీర్వదించబడ్డాడు. యోసేపుని బట్టి ఆ దేశము, ఆ చుట్టుప్రక్కల దేశాలు కూడా ఆశీర్వదించబడ్డాయి. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డ, నువ్వు కూడా అనుకుంటున్నావేమో, నేను సమృద్ధితో ఉండాలంటే నేను కష్టపడాలని. కానీ వాక్యం సెలవిస్తుంది, నరుల కష్టం చేత అది ఎక్కువ కాదు, యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇస్తుందని. కాబట్టి ఈరోజు నువ్వు ఏమీ లేని వ్యక్తిగా ఉండుండొచ్చు. యోసేపు వెళ్ళే దేవునిపై ఆధారపడు, ఆయన తోడు తీసుకుని ముందుకు వెళ్ళు. ప్రతి విషయంలో దేవా నీవు నాకు తోడుగా రావా, ఈ పనిలో మీరు నాకు తోడుగా ఉండండి, ఈ వ్యాపారంలో నాకు పార్ట్నర్గా ఉండండి అయ్యా, నీవు తోడుగా ఉంటే నేను ఏదైనా చేయగలనయ్యా అని దేవునిపై ఆధారపడి ముందుకు వెళ్ళండి. దేవుడు నిన్ను అత్యధికంగా ఆశీర్వదించబోతున్నాడు. నీ ధాన్యానికి ఆజ్ఞ ఇస్తాడైనా, నీ వ్యాపారానికి ఆజ్ఞ ఇస్తాడైనా, నీ ఉద్యోగాన్ని ఆజ్ఞాపిస్తాడు, నీ కుటుంబంలోని కరువుకు ఆజ్ఞాపిస్తాడు, నీ లోటుపాట్లన్నిటికీ ఆజ్ఞాపిస్తాడైనా, నీ శరీరంలో ఉన్న వ్యాధిని ఆజ్ఞాపిస్తాడు, నీకు వ్యతిరేకంగా ఉన్న ప్రతిదాన్ని ఆజ్ఞాపిస్తాడు, నీ జీవితంలో ఉన్న ప్రతిదానికి ఆజ్ఞాపిస్తాడు, నిన్ను అత్యధికంగా దీవిస్తాడు. కాబట్టి ఈరోజు ఎంత మాత్రం భయపడక దేవునిపై ఆధారపడదామా? ఒక్క నిమిషం నాతో మోకరిస్తారా? కలిసి ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. నీ ఉచిత కృపను బట్టి మరి ఒక దినాన్ని మాకు ఇచ్చి ఈరోజు సజీవులంగా లేచి నేను స్తుతించడానికి మాకు అదృష్టాన్ని అనుగ్రహించారు. అందుని బట్టి నీకు వందనాలయ్యా. మీరు ఇచ్చిన మరి ఒక అవకాశాన్ని బట్టి, మీరు ఇచ్చిన మరొక తరుణాన్ని బట్టి నీకు వందనాలు. మీరిస్తున్న ఈ అవకాశాలను మేము చేజార్చుకోకుండా ఇప్పటికైనా నీకు లోబడడానికి మాకు సహాయం చేయండి అయ్యా. తండ్రి, ప్రతిరోజు మానక మాతో మాట్లాడుతున్నారు. ఈరోజు కూడా నీ ప్రతి పరిస్థితికి నేను ఆజ్ఞాపించబోతున్నాను, నా మీద ఆధారపడు, నన్ను నమ్ము అని ఈరోజు వాగ్దానం చేశారు. అవును తండ్రి, మీరు ధాన్యానికి ఆజ్ఞాపిస్తే అది విస్తారమైపోతుందయ్యా. మీరు దేనికి ఆజ్ఞాపిస్తే అది విస్తారం అవుతుంది. మీరు దేనిని ఆజ్ఞాపిస్తే అది విస్తారం అవుతుందయ్యా. ఈరోజు ప్రతి ఒక్కరి జీవితంలో ఏ లోటు కలిగి ఉన్నారో, ఏ బాధ కలిగి ఉన్నారో, ఏ అస్వస్థత కలిగి ఉన్నారో ప్రతి దాన్ని కూడా ఆజ్ఞాపించండి అయ్యా. ప్రతి విషయంలో మీరు అద్భుతం జరిగిస్తున్నందుకు వందనాలు. ఆజ్ఞాపించేదేవా, ఈ భూమిని ఆజ్ఞాపించారు. ఆనాడు గాలిని సముద్రాన్ని గద్దించగానే సముద్రం నీకు లోబడిందయ్యా, గాలి నీకు లోబడిందయ్యా. మీకు ఈ సృష్టి లోబడుతుంది, మీకు సమస్తము లోబడుతుంది. సమస్తాన్ని నిర్వహిస్తున్న దేవా, ఈరోజు మా కుటుంబాలు నిర్వహించండి అయ్యా, మా బిడ్డలు నిర్వహించండి అయ్యా, మా ఉద్యోగాలు నిర్వహించండి అయ్యా, మా వ్యాపారాలు నిర్వహించండి అయ్యా. మా ఆత్మీయ కుటుంబంలో ఎవరి జీవితంలో ఏ పరిస్థితుల్లో లోటుపాట్లు ఉన్నాయో, ఏ లేమి, ఏ కరువు అనుభవిస్తున్నారో, ఏ పరిస్థితుల్లో వారు ఓటమి చూస్తున్నారోనయ్యా, ప్రతి విషయంలో మీరు ఆజ్ఞాపించండి. ఆజ్ఞాపించే దేవా, అసాధ్యమైనది లేని దేవా,
ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆజ్ఞాపిస్తున్నారని, ప్రతి జీవితంలో మీరు ప్రతిదాన్ని కూడా ఆజ్ఞాపించి అభివృద్ధి చేస్తున్నారు నమ్ముతున్నాను తండ్రి. మరి ముఖ్యంగా ఎంతోమంది బిడ్డలు సమస్యలు శోధనలో ఉన్న వారి ప్రార్థన అవసరం తెలియజేస్తున్నారు. పరిశుద్ధాత్ముడా, ప్రతి ఒక్కొక్కరిని పేరు పేరు చెప్పు నీ చేతులకు అప్పగిస్తున్నాను. మీకు అసాధ్యమైనది ఏది లేదయ్యా. మీరు సెలవిచ్చారు, నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అని. అవును తండ్రి, నీకు అసాధ్యమైనది ఒక్కటి కూడా లేదు. భూమిని లోకాన్ని సృష్టించిన వాడవు, ఈ సమస్తాన్ని సృష్టించిన దేవుడవు. నీ సమస్తము సాధ్యమేనాయనా. ఈ సృష్టి అంతటిని చేసిన నీకు వారి జీవితంలో ఉన్న చిన్న చిన్న సమస్యలు తీయడం కూడా సాధ్యమే తండ్రి. వారి చిన్న జీవితంలో చిన్ని కష్టాలను తీయడం నీకు సాధ్యమే తండ్రి. ప్రతి జీవితంలో మీరు జోక్యం చేసుకోండి, ప్రతి కుటుంబంలో మీరు జోక్యం చేసుకోండి, వారి ప్రతి పరిస్థితులు మీరు జోక్యం చేసుకోండి. వారిని ఆటంకపరుస్తున్న, వారిని బాధపరుస్తున్న, వారికి వ్యతిరేకంగా ఉన్న ప్రతి శక్తిని మీరు అణచివేయండి, ప్రతి చీకటిని మీరు అణచివేయండి, ప్రతి విషయాన్ని మీరు అణచివేయండి అయ్యా. ప్రతి జీవితంలో అద్భుతాలు చేస్తున్నందుకు, సమృద్ధితో నింపుతున్నందుకు వందనాలు. మరి ముఖ్యంగా ఇంటర్మీడియట్ ఎగ్జామ్ రాస్తున్న బిడ్డలందరినీ చేతులకు అప్పగిస్తున్నాను. ప్రతి ఒక్కరికి తోడేండండి తండ్రి. ప్రతి బిడ్డ చేయి పట్టుకొని ముందుకు నడిపించండి, ప్రతి బిడ్డ చేయి పట్టుకొని నడిపించండి. 10th ఎగ్జామ్స్ కొరకు ప్రిపేర్ అవుతున్న 10th ఎగ్జామ్స్ కొరకు ప్రిపేర్ అవుతున్న బిడ్డలను కూడా నీ చేతులు పెడుతున్నాను తండ్రి. నడిపించండి, నాకు గైడ్ చేయండి. నీ జ్ఞానాత్మతో, నీ జ్ఞానమునివ్వండి, జ్ఞాపక శక్తినివ్వండి. నేను చక్కటి రిజల్ట్స్ చూడడానికి కృప చూపించండి. ఈరోజు ప్రత్యేకంగా గర్భంతో ఉన్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. 9 నెలల మీ తోడుగా ఉండి సేఫ్ డెలివరీ స్థాయి చేస్తున్నందుకు వందనాలు. ఈరోజు ప్రత్యేకంగా పుట్టినరోజులు, పెండ్లి రోజులు జరుపుకుంటూ వారిని కూడా చేతులు పెడుతున్నాను. సంవత్సరం అంతా తోడుగా ఉండి నడిపించండి. ఈ దినమును ప్రారంభిస్తూ ఉండగా ఈరోజంతా ప్రతి ఒక్కొక్కరికి మీరు తోడేయండి. ఈ దినమును ప్రారంభిస్తూ ఉండగా మా ఆత్మీయ కుటుంబం అంతటికి మీరు తోడేయండి, చేపట్టి నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమెన్. కరువులో ఉండి, లేమిలో ఉండి కలత చెందుతున్నారా? ప్రభు ఈరోజు వాగ్దానం చేస్తున్నారు, నీ ధాన్యానికి ఆజ్ఞాపిస్తాను, నీ జీవితంలో ఉన్న ప్రతి దానికి ఆజ్ఞాపించి నేను అభివృద్ధిపరుస్తానని. కాబట్టి భయపడకండి, దేవుని వాగ్దానాన్ని విశ్వసించండి, విశ్వాసంతో రిసీవ్ చేసుకోండి. నమ్మిన వారందరూ ఆమెను కామెంట్ చేయండి, లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.